హాయ్, వెల్కమ్ టు వసంత వైబ్స్. నేను లా కాలేజ్ మీట్ ఉందని మా ఫ్రెండ్స్ అందరిని కలవడానికి వచ్చాను. మా లా కాలేజ్ అల్యూమిని మీట్కి అందరూ వచ్చారండి. మంచి మెమరీస్, బాండింగ్, ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. మా వైస్ ఛాన్సలర్ గారిని రిసీవ్ చేసుకున్న తర్వాత అందరం అంతా కలిసి కాలేజ్కి వచ్చి అక్కడ విగ్రహానికి పూమాలు వేసిన తర్వాత అందరం కలిసి ఆడిటోరియంకి వెళ్ళిపోయాము. ఆడిటోరియంలో చిన్నపిల్లల భరతనాట్యంతో స్వాగతాంజలి పలికారు. అందరికీను వచ్చిన పెద్దలందరినీ ఉద్దేశించి మాట్లాడారు. మేము అందరం కలిసి మా మెమరీస్ అన్నీ తలుచుకుంటూ ఎంతో ఆనందపడ్డాం. మెమోంటోస్ ఇచ్చారు. ఆ మెమోంటోస్తో మేము అందరం చాలా పొంగిపోయాము. ఆ తర్వాత అందరం కలిసి లంచ్కి వెళ్ళాము. ఆ లంచ్ అయిన తర్వాత అక్కడే కాలేజీలోని మా రూట్స్ అన్నిటిని గుర్తు చేసుకుంటూ అవంతా తిరిగామంతాను. అది అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక గ్రూప్ ఫొటోస్గా మొత్తం వచ్చిన అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. రిసార్ట్ని బుక్ చేశారు. ఈ గెట్ టుగెదర్ని అందరూ ఎలా ఎంజాయ్ చేశారో వారి మాటలోనే విందాం. గారు నమస్కారం అండి. మిమ్మల్ని కలవడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. మీరు జరిగిన ప్రోగ్రామ్ గురించి మాకు కొన్ని. నిన్న ప్రోగ్రామ్ చాలా ఎక్సలెంట్ జరిగింది. నాకు మరి ఎంత అంటే అంత మరి ఆ ప్లెజర్ నేను చెప్పలేను. ఎందుకంటే నా ఓల్డ్ స్టూడెంట్స్ ప్లస్ నా కొలీగ్స్ వాళ్ళందరినీ ఇన్నేళ్ళ తర్వాత మీట్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హాయ్ సురేష్, నిన్న నీ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేసావు. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం. సో ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, నువ్వు ఎంత బాగా ఎంజాయ్ చేసావు, ఎలా చేసావు, అందరినీ గ్యాదర్ చేయడం ఇవన్నీ చాలా డిఫికల్ట్ కానీ చాలా బాగా చేసావు. బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ లైక్ యూ. అండ్ మనం 1987లో మన విజయనగరం లా కాలేజీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ 2025లో జరిగింది. అంటే సుమారు 35 సంవత్సరాలు. దిస్ ఇస్ హిస్టరీ. మహారాజా లా కాలేజ్ చరిత్రలో ఆలమ్ని పూర్వ విద్యార్థుల సంఘం సమ్మేళనం జరగలేదు. ఇది 2 రోజుల పాటు జరిగేది. అందరూ అరమరికలు లేకుండా, సీనియర్స్ జూనియర్స్ లేకుండా, న్యాయవాదులు, న్యాయమూర్తులు, లేదంటే కార్పొరేట్ లా ఏ అరమరికలు లేకుండా ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. అందరి సహకారంతో ఇది మనం చేయగలిగాం. ఇట్స్ అ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ కాంట్ ఫర్గెట్ దిస్ రీయూనియన్. ఇట్స్ రియల్లీ రూట్. చాలా మంది ఇంకా మిస్ అయ్యాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా 100%. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. అందరికీ మారుతి శ్రీనివాస్గా పరిచయం. మొత్తం ఈ ప్రోగ్రామ్ అందరికీ మొత్తం కీ పర్సన్ అయినా ఆయన మాటల్లోనే విందాం ఆయన ఎలా చేశారో చెప్పండి. నేనైతే యాక్టివ్ నాకు 5 years కోర్స్ ఎవరు పరిచయాలు తక్కువ, కొంతమంది వరకే నాకు పరిచయం. నేను మాది 91, 93 బ్యాచ్ మాది. మేము 3 years కోర్స్ ఇక్కడ చదివాము లా కాలేజీలో. నేను అప్పుడు ప్రెసిడెంట్గా కూడా పోటీ చేశాను. తర్వాత అలాగే ఈ లోకల్లో ఉన్నా కనుక పరిచయాలన్నీ పెరగటము. అలాగే మన సురేష్ ఈ ఐడియా ఎలా వచ్చింది అందరిని కలపాలని ఇన్ని ఇయర్స్ తర్వాత? అంటే సురేషే చెప్పాడు నాకు. యాక్చువల్ సురేష్ వచ్చి ఇలాగన్నా చేస్తున్నాము, నువ్వు కోఆపరేట్ చేయకపోతావు, కొద్దిగా లోకల్లో ఉన్నావు తెలిసి అంటేను. అయితే తెలిసి అప్పుడు నాకు రాజగోపాలు, సీతారాము వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్ సర్కిల్. వాళ్ళందరినీ పిలవడం, వాళ్ళందరినీ కోఆపరేట్ చేయడం, నాకు కానీ ఇవన్నీ చేసుకుంటాం. సో దాని మీద నాకు ఈజీగా చేయగలిగాను. ఒక తృప్తి ఉంది, సాటిస్ఫాక్షన్ ఏంటంటే మా ఫ్రెండ్స్ ఆడపిల్లలు అందరూ వచ్చారు 30 years బ్యాక్. అందరికి మంచి ఫుడ్ అరేంజ్మెంట్స్, అకామిడేషన్ అన్ని చాలా బాగా అరేంజ్ చేశారు. అవకాశం అంతే, నాకు అందరికి అవకాశం నాకు వచ్చింది, నేను చేయగలిగాను. ఓకే, మీరు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఉంది. ఇక్కడ కూడా చాలా బాగా ఉంది. ఈ రిసార్ట్స్ ఈయన కూడా నాకు బాగా ఫ్రెండ్ అయినా. ఓకే, ఇక్కడ కూడా అందరూ రావటం ఇది ఒక థ్రిల్. జీవితంలో కొన్ని మర్చిపోలేని క్షణాలు ఏమైనా ఉన్నాయంటే ఇది కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ రఫీ గారు, గెట్ టుగెదర్ ఎలా ఎంజాయ్ చేశారు చెప్పండి. సాలిడ్ గ్యాదరింగ్. ఓకే, వెల్ ఫుడ్, టేస్టీ ఫుడ్ అండ్ రిసార్ట్స్ అంబియన్స్ చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలని ఉంది. అల్యూమిని కోఆపరేషన్ చాలా బాగుంది. అల్యూమిని ప్లానింగ్ 4 months బ్యాక్ స్టార్ట్ అయింది. తర్వాత అది మూమెంటమ్ గేరప్ అయ్యేసరికి లాస్ట్ నవంబర్లో మూమెంటమ్ గేరప్ అయింది. ఆ తర్వాత అందరినీ కాల్ చేసి అల్యూమినికి పికప్ చేసి అల్యూమిని గ్రాండ్ సక్సెస్ అయింది. కోర్ కమిటీ ఫామ్ చేసాం, వాళ్ళ హెల్ప్తో సక్సెస్ అయింది. ఆ తర్వాత యాక్చువల్గా 1 day ప్రోగ్రామ్ని 2 daysకి ఎక్స్టెండ్ చేసాం. అసలు ఎప్పుడు జరగలేదు ఇది లా కాలేజ్ హిస్టరీలో. 2 daysకి ఎక్స్టెండ్ అయింది. వండర్ఫుల్ ఈవెంట్. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ ఎవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అల్యూమిని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిన్న ప్రోగ్రామ్ అంతా
అందరూ పాత స్నేహితులు అందరూ కలిశారు. చాలా వరకు మ్యాక్సిమం 94లో మేము విడిచిపెట్టాం. 93 ఎండింగ్. మోర్ దాన్ 32 ఇయర్స్ అంతా అయిపోయింది. మా మిత్రులందరూ అంటే లోకల్ అందరూ కలిసాం, కానీ ఈ 5 ఇయర్స్తో మాకు ఎక్కువ అనుబంధం. 5 ఇయర్స్ అని రేవంకట్ రెడ్డి, ప్రదీప్, రేఖ వాళ్ళతో మాకు బాగా అనుబంధం. వాళ్ళందరం చూడగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ నేను 96లోనే జాబ్ వచ్చాను, ఇండియా పోస్ట్లోనే జాయిన్ అయ్యాను. నేను సబ్ రికార్డ్ ఆఫీసర్గా హెచ్ఏజీ వల్ల చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి నందకిషోర్ గారు. హలో. మీరు ఈ గెట్ టుగెదర్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీ మాటల్లో చెప్పండి. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్ తర్వాత అందరం కలుస్తున్నాం. ఓకే. ఆత్మీయుల కలయికలా ఉంది. సీనియర్స్ జూనియర్స్ అందరం కలిసాం. సో వీ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ టైం అండ్ గెట్ టుగెదర్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. యూ ఆల్వేస్ వాంట్ టు కమ్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ యూసుఫ్ గారు. హాయ్ అండి. ఎంజాయ్ చేశారు చెప్పండి గెట్ టుగెదర్ని. I really enjoyed the get together. I never thought I could make it for this because I've seen they have done many mini GTs before, but this is an alumni and many batches coming together. And few of my friends called me that moved me to coming here. And, You're from London, no? I'm from London. Yeah, I work in UK. So I came last year. There has I have no plans to come this year, but because of this GT, I could make it. And I met wonderful people, and I enjoyed the alumni. I enjoyed the gathering. It was nice seeing you all, and especially when Group told me that he has seen these pictures in another group, and he posted those pictures to me, and then I got connected with you that we were schoolmates in year 3 or 4. Yeah. And again reconnected now. It was wonderful to see you again. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ చక్రమణి గారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీ గెట్ టుగెదర్ని, ఎలా ఎంజాయ్ చేశారు? కాలేజ్ అంటే చాలా ఎమోషన్ మాకు. అవును. ఫస్ట్ గెట్ టుగెదర్ ఇంత మ్యాసివ్గా అప్పుడప్పుడు కలుస్తున్నాం అందరం. ఓకే. బట్ ఇది ఇంత లాస్ట్లో జరగడం ఇదే ఇంకా బాగా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ శేఖర్. హాయ్ తల్లి. చెప్పండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీది? చాలా బాగుందమ్మా. ఇది చాలా మంచి ఏంటంటే ఎప్పుడో మనం కలిసి చదువుకున్నాము, ఆ తర్వాత ఎన్నాళ్ళకి వచ్చింది ఈ ప్రోగ్రామ్ మనకి అందరం కలిసేటువంటి ఇది అవకాశం మనకి మన మిత్రులు కల్పించారు. చాలా సంతోషం. ఇది ఈ ఆనందాలు ఎలా కంటిన్యూ అవుతుండాలని చెప్పి మనసా వాచ కర్మేణ కోరుకుంటున్నాను. ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ కలిసారు అందరిని మీరు? అందరూ 25 ఇయర్స్ తర్వాత కలిసామమ్మా. 25 ఇయర్స్ తర్వాత ఎలా ఎంజాయ్ చేశారు? కలుస్తుంటాడు శ్రీకాంత్, రమణ, కొంతమంది కలుస్తుంటారు రెగ్యులర్ గా. బట్ అందరు కలవడం అనేది సిస్టర్స్ తో కలవడం అనేది చాలా రేర్. ఆ అదృష్టం కూడా మనకు కలిగింది. కాబట్టి ఇప్పుడు మా వసంత, మేము వాసు అని పిలుస్తాము, మా వాసుగాడు మాకు ఈసారి పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో ఆనందం. నిజంగా కలిసి ఉండాలని చెప్పేసి మా ఇంటి ఆడపడుచుగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏం ఎంజాయ్ చేస్తున్నావు కదా, చెప్పావు నిన్నటి నుంచి నువ్వేం చేసావు? నిన్న మాది మనదే ఎంఆర్ కాలేజ్ అల్యూమిని అయింది. ఎంఆర్ కాలేజ్కి వెళ్ళాము. చదువుకునే క్లాస్ రూమ్స్ ఏంటి, మన మనకు లెక్చర్ ఇచ్చే లెక్చరర్స్ ఏంటి, మన సీనియర్స్ని మన జూనియర్స్ని అందరినీ కలిసానే బాబు. చాలా హ్యాపీగా ఉంది నాకు. తర్వాత నేను ఉమెన్స్ కాలేజ్లో చదువుకున్నాను, అందులోనే గర్ల్స్ హై స్కూల్ మళ్ళీ నాది. కానీ అప్పుడు నేను చదువుకునే స్కూల్కి, అప్పుడు చదువుకునే కాలేజ్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది బాబు. చాలా బాగా తయారు చేశారు. ఎంఆర్ కాలేజ్ చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగా గడిపాము. నిన్నంతా అంత చీఫ్ గెస్ట్ వచ్చారు, సూర్యప్రకాష్ గారు, మా ఫ్రెండ్స్ అందరూ. నువ్వు కూడా మా ఫ్రెండ్వే కదే, నువ్వు కూడా వచ్చావు. ఇక రాజు వచ్చింది, శ్రీకాంత్ వచ్చారు, రమణ గారు వచ్చారు. జడ్జెస్ ఒక మన 2-3 శ్రీకాంత్ గారు జడ్జెస్, మన వాళ్ళు 3-4 ఉన్నారా, అందరూ వచ్చారు. అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేసామే బాబు నిన్నంతా. ఈరోజు ఇక్కడ రిసార్ట్లో పెట్టారు, తాటిపూడి దగ్గర రిసార్ట్లో బాగానే ఎంజాయ్ చేస్తున్నాము. ఫుడ్ మంచిగా మా సీనియర్స్ అందరూ మంచి ఫుడ్ పెట్టారు. అది తిన్నాము. ఇప్పుడు ఇంకా చూసుకో మా. హాయ్ కళ. హాయ్ సుష్మిత. చెప్పండి, ఇప్పుడు మీ ఇద్దరు ఆఫ్టర్ లా తర్వాత మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రొఫెషన్ ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తున్నారా ఏంటి, చెప్పండి మీ గురించి. మేము ప్రాక్టీస్ చేస్తున్నాం ఇద్దరు. తను హైదరాబాద్, నేను విజయనగరం. ఇక్కడ చెప్పండి. 30 years I met all my friends, my juniors, my seniors and my classmates. అందరూ చాలా అంటే చాలా మాకు చదువు చెప్పిన లెక్చరర్స్. ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా చాలా. మళ్ళీ అందరూ చిన్నపిల్లలు అయిపోయాం. గుర్తుకొస్తున్నాయి అంటారే, ఆ వర్డ్ కరెక్ట్ న్యాయం జరిగింది నిజంగా. మేము చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాం.
నా బెస్ట్ ఫ్రెండ్ సుష్మితను కలవడం మ్మ్. అది మాకు చాలా ఆనందంగా మా జీవితంలో మర్చిపోలేని రోజు మరుపురాని మధురమైన స్మృతిని మిగిల్చారు నిజంగా మా జూనియర్స్ కండక్ట్ చేసి ఇది రియల్లీ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 95లో మా ఎన్రోల్మెంటు 2005 వరకు 10 ఇయర్స్ చాలా గట్టిగా ప్రాక్టీస్ చేశాను. తరువాత 2005లో మా ఎల్డర్ బ్రదరు 39 ఇయర్స్ యాక్సిడెంట్లో చనిపోయాడు అతను. అందువల్ల నేను పాలిటిక్స్లోకి వచ్చి మరి ప్రాక్టీస్ అనేది మా బ్రదర్ని ఒకరిని అడ్వకేట్గా చేసి నేను అప్పుడప్పుడు కోర్టుకి వెళ్తాను. నిన్న ఇవాళ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది. అయితే చిన్నవన్నీ ఉంటాయి పొరపాటు, కుటుంబం అన్ని తర్వాత కుటుంబంలో లోటుపాట్లు ఉంటాయి కదా, అందువలన అవన్నీ కూడా అధిగమించి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చాలా చక్కగా జరిపించుకుందామని మేము అందరం కూడా అనుకుంటున్నాం. అందులో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. అందరూ కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఇటువంటి కలయికలు చాలా అవసరం ఇప్పుడున్న సమాజంలో. ఎందుకంటే ఎవరు బిజీ ఆల్ది, ఎవరు ఒత్తిడి ఆల్ది, ఎవరు పని ఆల్ది. అందువలన కొద్దిగా రిలాక్సేషన్గా ఉండి మనం పాత స్మృతులన్నింటినీ కూడా మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. అందుకే ఇటువంటి వేదికల్ని మనం జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మీకు. ఆఫ్టర్ 35 ఇయర్స్ మేము కలిసాము. అందరూ టాప్ సక్సెస్ అయింది. ఇంత సక్సెస్ అయితే అవ్వలేదు నేను అనుకోలేదని. అందరు కలవాలంటే ప్రతి ఒక్కరికి తమ పనులు ఉంటాయి, అవన్నీ ఇడ్చుకొని బయట నుంచి. మొత్తం ఎంతమంది వచ్చామండి? మనం 150 మెంబర్స్, 125 మెంబర్స్ వచ్చారు. దాదాపు 171 వస్తాం అనుకుంటే 125 అయినా ఈవెన్ 60 మోర్ దెన్ 60% గ్రాండ్ సక్సెస్ అయింది. చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మళ్ళొకసారి మంచిగా కలిసి చేయాలని రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి. వెరీ మచ్. హాయ్ లత, నిన్న గెట్ టుగెదర్ ఎలా ఎంజాయ్ చేసి చెప్పు. 30 సంవత్సరాల తర్వాత చాలామంది స్నేహితులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా చేశారు. నిర్వాహకులందరూ కూడా చాలా కష్టపడి చేశారు. తర్వాత అందరినీ కలుసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. పద్మజ, గెట్ టుగెదర్ ఎలా ఎంజాయ్ చేసావు చెప్పు. చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఈ కార్యక్రమాన్ని ఇంతమందిని అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి కూడా వచ్చారు, అవుట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరినీ ఒకే తాటి మీద తీసుకురావడానికి నిర్వాహకులందరూ కృషి చేసిన దానికి చాలా అభినందనీయమైన విషయం అది. ప్రోగ్రామ్ అంతా చాలా బాగా కండక్ట్ చేశారు. హాయ్ శ్రీకాంత్ గారు, వెంకటరమణ గారు, చెప్పండి ఎలా ఎంజాయ్ చేశారు నిన్నటి ప్రోగ్రామ్ అంతా మీరు? చెప్పండి శ్రీకాంత్. ఆర్గనైజర్స్ అందరూ చాలా బాగా చేశారు. ఓకే, ఈ రోజు కూడా బాగుంది చక్కగా. అందరినీ కలిసినందుకు, మేము అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా. మీ అందరికీ ధన్యవాదాలు. వెంకటరావు గారు, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి. బాగా ఎంజాయ్ చేసామండి. ఇంతకు ముందు కన్నా ఇది మటుకు చాలా బాగా. ఇంత ముందు అవ్వలే కదా, ఫస్ట్ టైం కదా ఇది మంది. ఇంతకు ముందు మాకు గెట్ టుగెదర్ చాలా అయ్యాయి, కానీ ఇప్పుడు చేసింది మటుకు ఎక్సలెంట్. మొత్తం కాలేజీ అంతా ఒక యూనిటీగా వచ్చి చేశారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ విషయంలోనే. ప్రస్తుతానికి నేను వైజాగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరండి శ్రీకాంత్ గారు? నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ రాజగోపాల్ గారు, ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను. చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీ అందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంచుమించు 1 month నుంచి ఈ ప్లాన్ చేసుకుంటున్నాం. అందరూ ముందు వస్తారా రారని భయపడ్డాం, కానీ అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా అయింది. అరేంజ్మెంట్స్ అన్నీ చేసాం బాగానే, అందరూ బాగుంది అంటున్నారు. మీరు ఆఫ్టర్ లా మరి ఏం చేస్తున్నారు? నేను ఆఫ్టర్ లా 1 year ప్రాక్టీస్ చేసిన తర్వాత బిజినెస్. హాయ్ తిరుపతిరావు గారు, ఆఫ్టర్ లాంగ్ టైం కదా మీరు కూడా వచ్చింది. చెప్పండి, మీ ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి? చాలా లాంగ్ టైం కదా, 35 years అంత అయిపోయింది. అందరిని కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఏంటి ప్రాక్టీసా? మీరు ఏం చేస్తున్నారు ఆఫ్టర్? బిజినెస్ అంటే బిజినెస్ బేసిక్ ప్రాక్టీస్ పెట్టకుండా మీరు బేసిక్ అగ్రికల్చర్ అండి. ఓకే, అంటే నాకు బిజీగా ఉండడం అలవాటు. అంటే నా ఒపీనియన్ అంటే అప్పుడు కోర్టుకి వెళ్తే టైం ఎక్కువ వేస్ట్ అవుతుందేమో, ఆ టైం వేరే ఇట్లా ఉపయోగించడానికి దాని మీద కనబడుతుంది. ఆ బేస్ అంతేకాని ప్రాక్టీస్ సిస్టమ్ లెక్క కాదు, అదే బేస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎలా ఎంజాయ్ చేశారు చెప్పలేదు మీరు నిన్నది ఇవాళది? బాగా చేశాను. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ హ్యాపీగా ఉన్నారు. లాంగ్ టర్మ్ ఈ టైం ఇలా కలుస్తాం అనుకోలేదు కూడా. పరంగా అయ్యాను, అందుకే ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాం. 1 week నుంచి ప్రోగ్రామ్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాం. మళ్ళీ మధ్యలో వాళ్ళు ఫోన్ రావడం, అందుకని ఫోన్ కూడా రావు. మొత్తం హ్యాపీగా వచ్చేసాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
రాజేశ్వరరావు గారు నమస్కారం, బాగున్నారా? బాగున్నామా? ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి మీరు? చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళంతా చాలా దూరం నుంచి, హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, రంగారెడ్డి నుంచి, కర్నూలు నుంచి వచ్చారు. మా అందరికి చాలా ఆనందంగా ఉంది. నిన్న మన ఎంఆర్ కాలేజీ ఫంక్షన్ కూడా 30 ఏళ్ళు అయిన సందర్భంగా చాలా చక్కగా సీనియర్స్ అని, జూనియర్స్ అని, లేడీస్ అని, జెంట్స్ అని భేదం లేకుండా చాలా చక్కగా చేసి మనల్ని అందరినీ మన సీనియర్స్ రెస్పెక్ట్ ఇచ్చి కార్యక్రమాన్ని చక్కగా చేశారు. వాళ్ళకి చాలా గౌరవం. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చాలాసార్లు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు గెట్ టుగెదర్ ఎలా ఎంజాయ్ చేశారు మీ మాటల్లో చెప్పండి. ఉల్లాసంగా ఇప్పుడు చాలా మందిని మనం 33 సంవత్సరాల తర్వాత కలిసాం. ఓకే, 94 అంటే 33 సంవత్సరాలు అయిపోయింది. 33 ఇయర్స్ తర్వాత కాలేజీలో స్టార్గా ఉన్న వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళని చూద్దామని వచ్చాం, ఎలాగుండేవారు ఎలాగున్నారు ఇప్పుడు అన్నది. అదే ఇంక్లూడింగ్ జెంట్స్ అందరూ కూడా చాలా మంచివాళ్ళు, చాలా సహృదయంతో పాల్గొన్నారు. అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ లాగా కలిసిపోయి ఎంజాయ్ చేసాం ఫంక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి వెంకటరెడ్డి గారు. నిన్న గెట్ టుగెదర్ ఎలా ఎంజాయ్ చేశారు చెప్పండి. నిన్న ఇవాళ 30 ఏళ్ళ కిందికి వెళ్ళిపోయాం మేము. చాలా బాగా ఉంది. ఇప్పుడు అందరం కలయిక అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా వాళ్ళు చెప్పినట్టు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సేమ్ ఇలాంటిది చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ లోకల్ వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటే తప్పకుండా మేము ప్రతి దానికి సరే వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేఖ, హాయ్ రేఖ. ఆఫ్టర్ లాంగ్ టైం చూసాను నిన్ను. చెప్పు నువ్వు ఎలా గెట్ టుగెదర్ ఎలా ఎంజాయ్ చేసి ఫీల్ అవుతున్నాను వసంత, నిన్ను కలిసి ఎలా ఎంజాయ్ చేస్తావు మన జీటీని? ఎంజాయ్ చేశాను నేనైతే. నాకైతే చాలా అద్భుతమైన మెమరీస్ తీసుకొని వెళ్తున్నాను ఈరోజు. మళ్ళీ త్వరలో అందరం. నువ్వు కూడా అయిన తర్వాత ఏం చేసావు? ప్రాక్టీస్ పెట్టావా? ఏం చేసావు చెప్పు. నేను శ్రీకాకుళంలో గత 30 సంవత్సరాల నుండి స్కూల్ రన్ చేస్తున్నాను, సర్వాణి విద్య. ఓకే, సో మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వస్తే రండి. అడ్వకేట్ రేఖ, డాక్టర్ రేఖకి ఎలా మారింది? నాకు యాక్చువల్గా ఈ స్కూలింగ్, పిల్లలు, ప్రొఫెషన్ చాలా ఇష్టం. అందువల్ల అలాగ అందులో కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ రమణ గారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి మీరు? ఆఫ్టర్ 30 ఇయర్స్ 35 ఓకే, ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ ఫ్రెండ్స్ అందరిని కలిసారా? కృష్ణారావు గారు, హాయ్ మేడం. చెప్పండి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీకు గట్టి మేము వన్ ఆఫ్ ది ఆర్గనైజర్లు. మనం ఏదైనా మనం అందరం కలుద్దాం అని గ్రూప్ ఫస్ట్లో 10-20 మెంబర్స్తో కూడా ఫస్ట్ ఎలాగా అలర్ట్ చేసి అందరూ కలిస్తే బాగుంటుందని మనం రూట్ చూపించి అని అలాగే మనం క్రియేట్ చేసి ఒక గ్రూప్ తయారు చేసి అందరూ ఇంట్రెస్ట్ వచ్చారు ముందుకి. దానివల్ల మనం అన్ని డెవలప్ చేయగలిగాము. అలా 20 మందితో స్టార్ట్ అయిన గ్రూప్ని 230 వరకు మేము తీసుకొచ్చాం. దాంట్లో నేను మెసేజ్లు కానీ అలర్ట్ చేయడం కానీ ఈ విధంగా కలిస్తే బాగుంటుంది. లైఫ్లో మామూలుగా ఎవరికి వస్తుంటాయి, కానీ నలుగురు కలవడం వల్ల ఆనందం వేరు. అది మంచిది అని చెప్పి మనం గ్రూప్లో ఎంకరేజ్ చేయడం జరిగింది. దానికి సహకరించిన మా ఫైవర్స్, మా ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు. దానివల్ల మనం ఇంత గ్రౌండ్గా చేయగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. చెప్పండి ఎలా ఎంజాయ్ చేశారు? ఏంటంటే ఆఫ్టర్ 30 ఇయర్స్ అందరం కలిసాం. నేనే జూనియర్ని, వీళ్ళందరూ మీ అందరు కలిసిన అందరూ సీనియర్స్తో పాటు ఎంజాయ్మెంట్ వచ్చింది. పాత కాలేజీ రోజులన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు ఏమేమి చేసాము, మధుర స్మృతులన్నీ గుర్తొచ్చాయి. ఆ ఏజ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసామండి. హాయ్ మాధురి, నువ్వెలా ఎంజాయ్ చేసావు చెప్పు గట్టిగా. మళ్ళీ అందరం కలిసి ఆ కాలేజీ డేస్ అన్ని మెమరీస్ చేసుకున్నాం చూడు. చాలా చాలా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను అసలు ఇంకా కొంచెం మిస్ చేశాను. ఉదయం ఓపెనింగ్ టైంలో రాలేదని ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరితో ఫొటోస్ తీసుకోలేదు, అందరితో ఉండలేదని. కానీ ఉన్న దాంట్లోనే ఐ ఎంజాయ్డ్ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు జీటీని అంటున్నా శేఖర్ గారు? జీటీ అంటే మనకి ఒక రీబర్త్ లాంటిది. సో మనం అందరం ఎలాగున్నా సరే మళ్ళీ ఒకసారి కాలేజీలో చదువుకున్నట్టుగా నాకు చాలా ఆనందంగా అనిపించింది. కాలేజీలో ఉన్నట్టుగానే నేను ఫీల్ అయ్యాను. ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రదీప్ గారు, సురేష్ గారు ఎలా ఎంజాయ్ చేశారు మీరు ఇక్కడ చెప్పండి.
మన జీటీని. ప్రదీప్ గారు మీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్. చాలా బాగా జరిగింది, ప్రోగ్రామ్ సక్సెస్ జరిగింది. ఓకే, బాగా ఎంజాయ్ చేసాం. చాలా రోజులు అందరూ కలుసుకోవడం కూడా సంతోషంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కలుద్దాం. సురేష్ గారు మీరండి? బాగా జరిగింది, ఎంజాయ్ చేశారు. ఆదినారాయణ గారు? చాలా ఆనందంగా జరిగింది. చెప్ప నాగలక్ష్మి, గెట్ టుగెదర్ ఎలా ఎంజాయ్ చేసావు? చాలా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ అందరిని కలవడం చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ. హాయ్ వెంకటేశ్వరి, ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నాం. ఎలా ఎంజాయ్ చేశారు మీరు జీటీని చెప్పండి? చాలా గుర్తుండిపోయేలాగా మళ్ళీ మళ్ళీ కలవాలనే ఉత్సాహం ఎప్పుడు వస్తుందని, ఇది ఎండ అవ్వకముందే ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళకముందేలే ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుందా మళ్ళీ ఇంతకన్నా ఉత్సాహంగా చేయాలనే ఉద్దేశం. చాలా హ్యాపీగా ఉంది, ఫోటోలు నిండిపోతున్నాయి. ప్రతి మూమెంట్ వదలలేక విడిచిపెట్టలేక మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చూస్తామని అందరు ఫ్రెండ్స్ని కళ్ళల్లో నిండుగా పెట్టుకొని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, అందరిని కలిసావా? అందరూ వచ్చారు, అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ. శాంతిరాజు గారు చెప్పండి, నిన్న మీరు ఎలా ఎంజాయ్ చేశారు? జరిగింది. కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా చక్కగా అన్ను 1 by 1 ఏదైతే అన్నీ కూడా చాలా కరెక్ట్గా చేశారు. బేతా సురేష్ గారి ఆధ్వర్యంలో టీం అందరూ కూడా వర్క్ అలాట్ నేను చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ. ఈ పూర్వ విద్యార్థుల కలయిక మన లా కళాశాల సంబంధించి ఏర్పాటు చేసుకున్నది చాలా సంతోషకరమైన పరిణామం. మనందరం ముందుగా మనం ధన్యవాదాలు తెలుసుకోవచ్చు మహారాజా కాలేజీ అడ్మినిస్ట్రేషన్కి, మాన్సా సంస్థకి మనం అందరం కూడా కృతజ్ఞులమే. హాయ్ ఆదిత్య, చెప్పు నీవు గెట్ టుగెదర్ ఎలా ఎంజాయ్ చేసావు చెప్పు? చాలా బ్రహ్మాండంగా అయింది. 38 years తర్వాత వస్తున్నట్టుగా అనిపించలేదు. ఈరోజే కాలేజీకి వెళ్ళొచ్చేవన్నట్టుగా అనిపించింది. చాలా బ్రహ్మాండంగా. అప్పట్లో అనేటప్పటికీ చాలా బ్యాచులుగా ఉండేవాళ్ళమేమో, ఫ్రెండ్స్తోనే గడిచిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు, అన్ని బ్యాచులతో కలుపుకుని ఇంకా ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఇంతమందిని గ్యాదర్ చేసి ఇలా చేయడం చాలా కష్టం. ఆ కష్టం వాళ్ళతో తెలుస్తుంది కాబట్టి ఎంకరేజ్ చేద్దామని ఈరోజు కూడా వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, కోరుకుంటా ఉజ్జానయ్య గారు, మీరు ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని కలిసాను. ఎలా ఎంజాయ్ చేశారు మీరు జీటీని? చాలా బాగుందమ్మా, చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక పెళ్ళికి వచ్చి విడిదిలో ఉన్నట్టుంది తల్లి. ప్రతి ఒక్కరు ఆప్యాయంగా ఆనాటి మధుర జ్ఞాపకాలని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం మన జీవితంలో. ఇది ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు తల్లి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. బస్ 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 తీయండి వీడియో. అది ఇంకా డేంజర్. అది ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.